తొక్కపురం సర్పంచ్ కత్తెర గుర్తుకే తొక్కపురం సర్పంచ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు బలపరిచిన కత్తెర గుర్తుకే అవకాశం రాలే ఎప్పుడు కంపెనీలో పనిచేస్తుడు చూడు అమ్మా మల్లేష్ అన్నకు ఒక్కసారి అవకాశం ఇయ్యి పనిచేస్తాడు మీ దాంట్లో కలిసిపోతాడు ఆయనకు ఎమ్మెల్యేకి సహకారం ఇస్తాడు ఎమ్మెల్యే ఆశీస్సులు ఉన్నాయి గౌన్ గుర్తు కూడా గ్రామ పంచాయతీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా జనగా మల్లేశం అని నేను మనం కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వచ్చిన పథకాలన్నీ ఉచిత కరెంటు ఉచిత బస్ మహిళలకు బస్ ఫ్రీ మరియు సన్న బియ్యం ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇవన్నీ మనం సబ్సిడీ గ్యాస్ ఇవన్నీ రావాలంటే మన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించి అత్యధిక మేరతో గెలిపించాలని కోరుతున్నాను. ఎన్నికల్లో భాగంగా ఈరోజు భువనగిరి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి 2వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచినటువంటి తుక్కాపురం మేజర్ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా జనగా మల్లేష్ గారు, వార్డు సభ్యులుగా పద్మ, మా మాస్టర్ సతన, ఇంకా చాలామంది కూడా 6 వార్డు సభ్యులు, 8 మంది వార్డు సభ్యులు, దాదాపు 10 మంది వార్డు సభ్యులు ఈ తొక్కాపురం గ్రామ పంచాయతీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. నేను తొక్కాపురం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన అభ్యర్థిస్తున్నాం. తొక్కాపురం ఓటర్ మహాశైలారా, మీరంతా కూడా ఏకపక్షంగా కాకుండా ఆలోచన చేసి భువనగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్నటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారు మరి సర్పంచ్గా ఆయన బలపరిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి జనగా మల్లేష్ గారిని, వార్డు సభ్యులను గెలిపిస్తే ఈ ఊరు అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ప్రజాపాలనలో, ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పాలనలో ఇచ్చిన మాట కూడా ఏది పక్కకు తప్పుకోకుండా మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యమే కానీ, సబ్సిడీ 500 రూపాయల గ్యాస్ సిలిండరే కానీ, 10 సంవత్సరాలలో ఎవరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేనటువంటి కేసీఆర్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే రేషన్ కార్డులు ఇచ్చి, రేషన్ కార్డులతో పాటు ఉన్నోళ్ళు పెద్దోళ్ళు తినేటువంటి సన్న బియ్యము, పేదోళ్ళు ఏ విధంగా దొడ్డు బియ్యం తినడం వల్ల మరి పౌష్టికంగా ఉండలేరన్న ఉద్దేశంతో ఈరోజు 6 కిలోల బియ్యం ఉచితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మీ అందరు కూడా అందిస్తుంది. అదేవిధంగా మహిళలకు మిత్తి లేని రుణాలు మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. అతి ముఖ్యంగా 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి గ్రామంలో దాదాపు 20 ఇళ్ళు, తొక్కపురం గ్రామానికి మరి ఇందిరమ్మ ఇల్లు 29 ఇళ్ళు ఈ తొక్కపురం గ్రామ పంచాయతీకి ఎమ్మెల్యే గారు మంజూరు చేయడం జరిగింది. ఇంకా కూడా ఎవరు కూడా నిరాశ చెందకుండా ఎవరైనా కట్టుకునేటువంటి అవకాశం ఉండి స్థలం ఉన్నటువంటి వాళ్ళు ఉంటే మరి ఇప్పుడే మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి వాళ్ళ పేర్లకు కూడా ఇల్లును మంజూరు చేయించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా అనేక రకాలుగా కరెంటు ఉచితం ఇస్తున్నాం, 2 లక్షల రుణమాఫీ జరిగింది. అన్ని విధాలు కూడా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారము చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు ఆదరించాలి. పేదోడు కంపెనీలా ఉద్యోగం చేసుకొని అవకాశం వచ్చింది, ఈ జనగానికి సేవ చేసుకోవడం కోసం అవకాశం కల్పించవలసిందిగా ఎమ్మెల్యే గారిని అభ్యర్థించగానే మంచి మనిషిగా మరి జనగా మల్లేష్ గారిని గుర్తించి మరి అదేవిధంగా వార్డు సభ్యులుగా మా పద్మ కానీ, సత్తన కానీ ఇంకా చాలామంది కూడా ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. వీరందరూ కూడా వీళ్ళకి ఓటేసి గెలిపించుకుంటే ఎమ్మెల్యే గారి సహకారం ఉంటుంది, ఊరు అభివృద్ధి చెందుతుంది. ఊరు అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే గారు మనిషి ఇక్కడ సర్పంచ్ ఉంటే ఈ తొక్కాపురం గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారు సూచించినటువంటి మల్లేష్ గారి ప్యానెల్ను గెలిపించవలసిందిగా, తొక్కాపురం అభివృద్ధి చెందించుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం.